అగ్నిరేఖ 4వ భాగం. 3వ భాగంలో సబిత శ్రీకాంత్ ప్రేమించుకుంటారు. శ్రీకాంత్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మెడిసిన్ మధ్యలో ఆపేయాలనుకుంటాడు. కానీ సబిత తన ఉద్యోగం చేసి అతన్ని చదివిస్తానని, చదువు ముగిశాక పెళ్లి చేసుకుందామని ఒప్పిస్తుంది. అలాగే నిశ్చయ తాంబూలాలు తీసుకుని అతను చదువు కొనసాగిస్తుంటాడు. ఇంతలో ఉద్యోగం రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడి కృష్ణప్రసాద్ మతిస్థినం లేని పరిస్థితుల్లో అతని ఆలనా పాలనా చూడటానికి అక్కడ ఉద్యోగంలో చేరుతుంది. కథ కొనసాగుతుంది. ఆ రోజు జగపతిరాయ్ గారు కొడుకును చూడ్డానికి వచ్చారు. రోజురోజుకి కొడుకులో వస్తున్న మార్పు గమనించి మనసులోనే సంతోషించారు. సవితను వేరే గదిలోకి పిలిచి అడిగారు, అబ్బాయి ఎలా ఉంటున్నాడు? పర్వాలేదు, చెప్పినట్టే వింటున్నారు. ఒక్కొక్క టైంలో మాత్రం చాలా పట్టుబడుతూ ఉంటారు. తన మాట చెల్లకపోతే. ఆయన బరువుగా నిట్టూర్చారు. భగవంతుడు సరిగ్గా చూస్తే ఈ పాటికి వాడికి పెళ్ళి అయిపోయి ఉండేది. నెల 10 రోజులు పెళ్ళి అనగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో వాడిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాణి చనిపోయింది. వీడు ఇలా అయ్యాడు. ఇవన్నీ చూడడానికే నేను బ్రతికి ఉన్నాను అనిపిస్తోంది. మీరు అలా ధైర్యపడకండి, ఆయనకి తప్పకుండా బాగైపోతుంది అన్న నమ్మకం నాకుంది. కొద్ది రోజుల్లోనే ఆయనలో మార్పు వస్తుంది. ఆ నమ్మకంతోనే లేని ధైర్యం కూడదీసుకుంటున్నాను. వనిత మాట్లాడలేదు. ఆయనకి ఎలా ధైర్యం చెప్పాలో తోచలేదు. చూడమ్మా సవిత, నువ్వు ఏ పరిస్థితిలోనూ కూడా వాడి ప్రవర్తనకి విసుక్కొని వెళ్ళిపోకూడదు. నీ వల్లనే వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడని నాకు గట్టి నమ్మకం ఏర్పడుతోంది. నీకు ప్రత్యేకంగా ఒక కారు ఇస్తాను. వెంటనే డ్రైవింగ్ నేర్చుకో. అబ్బాయిని చల్లగాలికి అలా ఎక్కడికైనా షికారుకు తీసుకువెళ్ళు. నలుగురు మనుషుల్ని చూస్తే వాడిలో మార్పు రావచ్చు అనిపిస్తుంది. అలాగే మీరు చెప్పినట్టుగానే చేస్తాను. నా శాయశక్తులా ప్రయత్నించి వారిని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను. ఆయన కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయారు. తరువాత కుర్చీలో నుండి లేస్తూ, ఇక నేను వెళ్తానమ్మా, జాగ్రత్త. వాడి చేతికి కత్తులు అలాంటివేమీ దొరకకుండా చూడు. అలాగేనండి, నేను ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతున్నాను. మీరిక ఆ విషయం గురించి ఏం ఆలోచించకండి. ఆయన చిరునవ్వుతో తల ఊపి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి సవిత కారు డ్రైవింగ్ నేర్చుకోసాగింది. ఆమె సహజంగా తెలివైంది కావటం చేత కారు డ్రైవింగ్ త్వరగానే నేర్చుకోసాగింది. సవిత కొద్ది రోజుల్లోనే కారు డ్రైవింగ్ నేర్చుకుంది. రాజా జగపతిరాయ్ గారు తలుచుకుంటే సవితకు లైసెన్స్ రాకపోవటం ఏమిటి? ఆ లైసెన్స్ కూడా వెంటనే చేతికొచ్చేసింది. ఆమెకు కొద్ది సంవత్సరాల నుండి కారు డ్రైవింగ్ నేర్చుకోవాలన్న సరదా ఉండేది. ఆ సరదా తనకి జన్మలో తీరదనే అనుకునేది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న రోజున ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. శ్రీకాంత్ డాక్టర్ అయ్యాక ఆ కారు కొనేస్తే ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా హాయిగా తనే డ్రైవింగ్ చేసుకుని వెళ్ళవచ్చు. ఆమె మనసు శ్రీకాంత్ పైకి పోయింది. ఆ రోజు కృష్ణప్రసాద్ని నీట్గా డ్రెస్ చేసుకోమని తను ముస్తాబాయ్ వెంట ఒక నౌకర్ని తీసుకొని కృష్ణప్రసాద్ని తన పక్కన కారులో కూర్చోబెట్టుకొని అలా చల్లగాలికి షికారుకి తీసుకువెళ్ళింది. నౌకరు కూడా ఉంటే మంచిది. మధ్యలో అతను ఏం మంకుపట్టు పట్టినా, ఏం గొడవ చేసినా ఇంటికి లాక్కు రావచ్చు. తను ఒక్కరితే అయితే తీసుకురావడం కష్టం. అయితే ఆమె ఊహించినట్టు కృష్ణప్రసాద్ ఎలాంటి గొడవ చేయలేదు. బుద్ధిమంతుడిలా కారులో కూర్చుని రోడ్డు మీద వెళ్లే మనుషులని, కార్లని, బస్సులని వింతగా చూడసాగాడు. వాళ్లను చూడగానే అతని ముఖంలో కలిగే మార్పులు జాగ్రత్తగా గమనిస్తోంది సవిత. అక్కడ ఓ పార్క్ కనిపిస్తే సవితకు అటు చూడమని చూపించాడు. ఆమె అటు చూసింది, కారుని స్లో చేస్తూ. పార్కులో పిల్లలంతా కలిసి వరుసగా నిలబడి రైలు బండి ఆట ఆడుతున్నారు. ముందు నిలబడిన అబ్బాయి నోటి దగ్గర అరచెయ్యి నిలువుగా ఉంచి రైలులా కూత వేస్తూ ముందుకు పరిగెడుతున్నాడు. ఆ వెనుక ఆ అబ్బాయి చొక్కా పట్టుకొని మరో అబ్బాయి అలా వరుసగా చొక్కాలు పట్టుకొని పరిగెత్తుతున్న ఆ దృశ్యం కళ్ళబడింది. పిల్లలంతా కలిసి అలా ఆడుతున్న దృశ్యం అతని దృష్టిని ఆకట్టుకుంది అన్న విషయం వెంటనే గ్రహించింది. పార్కులోకి వెళ్దామా అని అడిగింది. అతను తల ఊపాడు. కారుని ఓ పక్కగా ఆపి నౌకర్ని కారులో కూర్చోమని అతన్ని వెంటబెట్టుకొని పార్కులోకి నడిచింది. పార్కులో మరికొంతమంది పిల్లలు బంతితో ఆడుకుంటున్నారు. అందరి వైపు పరీక్షగా చూస్తూ నిలబడిపోయాడు. అలా అరగంట, గంట వరకు ఆ పార్క్లోనే ఉండిపోయారు. కొద్ది చీకటి పడటంతో తిరిగి కారులో ఇంటికి వచ్చేశారు. కృష్ణప్రసాద్ మంచం మీద పడుకున్నాడన్న మాటే కానీ నిద్రపోలేదు. పార్క్లో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో అవే ఆటలు కళ్ల ముందు కదలసాగాయి. అతనికి వాళ్లలా పరిగెట్టాలని ఉంది. బంతి తీసుకుని ఆడుకోవాలని ఉంది. మళ్ళీ అదే చోటికి అప్పటికప్పుడు వెళ్ళి చూడాలని ఉంది. ఎలా వెళ్ళటం? తలుపులన్నీ వేసేశారు. సవితకు తెలిస్తే కోప్పడుతుంది. ముఖ్యంగా అతన్ని రైలుబండి ఆట ఆకర్షించింది. అలా తను ఆడితే వెంటనే నిలబడి అరచెయ్యి నిలువుగా నోటి దగ్గరగా పెట్టుకొని అచ్చు రైలులాగే కూతవేస్తూ మంచం చుట్టూ తిరగసాగాడు. పక్క గదిలో పడుకున్న సవితకు నిద్ర రాలేదు, మెలకువగానే ఉంది.
కృష్ణప్రసాద్ గదిలో చప్పుడుకు కూ అంటూ అతను అరవటం వినిపించింది. చప్పున మంచం మీద నుండి లేచి కూర్చుంది. సందేహం లేదు, అతనే అరుస్తున్నాడు అని నిశ్చయించుకుని గబగబా మంచం దిగి లైట్ వేసుకుని తలుపులు తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది. అతనికి ఎటూ ధ్యాస లేదు. మనసంతా ఆట మీదే ఉంది. ఆమె రావటం గమనించలేదు. మంచం చుట్టూ పరిగెడుతూ కూ అని అరుస్తున్నాడు మధ్య మధ్యన. అతను ఆటలో లీనమైపోవడం గమనించి సవితకు హృదయం ద్రవించిపోయింది. యాక్సిడెంట్ జరగకముందు మనిషి ఎంత దర్జాగా హుందాగా ఉండేవాడో ఇప్పుడు ఇలా అయిపోయాడు. భగవంతుడికి ఎంత జాలి లేదు. ఏరి కోరి ఈ మనిషి మీదే తన కక్ష తీర్చుకోవాలా? ఏమండి అంటూ పిలిచింది. మొదటి పిలుపు అతని చెవికి ఎక్కలేదు. రెండవ పిలుపుకి ఆమె వైపు చూశాడు. సవిత, నువ్వు రా, ఇద్దరం ఆడుకుందాం అన్నాడు సంతోషంగా. ఇప్పుడు కాదు, రేపు అంది దగ్గరగా వచ్చి. రేపా అన్నట్టు నిరుత్సాహంగా చూశాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అడిగింది. తెలియదన్నట్టు అమాయకంగా చూశాడు. అలాగే నిలబడిపోయింది. 1 గంట అవుతోంది. ఈ టైంలో మనం అందరం నిద్రపోవాలి. ఈ టైంలో ఎవ్వరూ ఆడుకోరు. సాయంత్రం 4 తర్వాత ఆడుకోవాలి. అలాగా, పడుకోండి. అతను అయిష్టంగా తల ఊపి మంచం మీద పడుకున్నాడు. ఆమె వెళ్ళిపోయాక తిరిగి ఆట మొదలు పెడదామని అతని మనసు ఆశించింది. కానీ సవిత అక్కడే కూర్చోవడంతో అతనికి చాలా నిరాశ కలిగింది. కృష్ణప్రసాద్కి నిద్ర పట్టే వరకు అక్కడే సోఫాలో కూర్చుంది. అతను అలా ఆమె వైపు చూస్తూ పడుకున్నాడు. ఎప్పుడు నిద్ర పట్టేసిందో అతనికే తెలీదు. తర్వాత నౌకర్ లేకుండా సవితే అతన్ని వెంటబెట్టుకుని కారులో షికారు తీసుకువెళ్ళసాగింది. అక్కడ ఎవరు ఎలా చేస్తే ఇంటికి వచ్చి అలా చేయటం మొదలుపెట్టాడు. ఆ అలవాటును మానిపించడానికి ఆమె విశ్వప్రయత్నం చేయసాగింది. కొంతవరకు ఆ అలవాట్లు మానిపించగలిగినా ఒక్కొక్కసారి మానిపించలేకపోయేది. ఉండుండి మొండికేసేవాడు. ఆమెకు అతని ప్రవర్తన ఒక్కొక్కసారి ప్రాణం మీదకు వచ్చినంత పనయ్యేది. అతనితో కలిసి చిన్నపిల్లల్లా ఆడాలన్నా అలా ప్రవర్తించాలన్నా విసుగు వేసేది. కూడ తీసుకున్న ఓర్పు, శాంతం ఒక్కోసారి చెల్లా చెదురైపోయేది. మళ్ళీ అంతలోనే జగపతిరాయ్ గారి మాటలు గుర్తుకొచ్చి చెల్లా చెదురైన ఓర్పు, శాంతాన్ని తిరిగి కూడదీసుకునేది. ఆ రోజు బీచ్లో శ్రీకాంత్ని కలుసుకుంది. శ్రీకాంత్ ఎప్పటిలా హుషారుగా సరదాగా మాట్లాడలేదు. ముభావంగా ఉన్నాడు. అతని ముఖం అదో మాదిరిగా ఉంది. అతని ముభావం ఆమెకు అర్థం కాలేదు. కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించినా గ్రహించలేకపోయింది. శ్రీకాంత్ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ పిలిచింది. తన చేతిని నవ్వుతూనే వెనక్కి లాక్కున్నాడు. అతని ప్రవర్తనకి కాస్త చిన్నబోయినట్టు చూసి మళ్ళీ తనకి తనే సరిపెట్టుకుని, ఏమిటి శ్రీకాంత్, ఎందుకు అలా ఉన్నావు అడిగింది. ఎలా ఉన్నాను? కనుబొమ్మలు పైకెత్తి అదో రకంగా చూసి అడిగాడు. అతని కళ్ళల్లోకి ఒకసారి సూటిగా చూసింది. ఆ చూపులు అతని అంతరాంతరాల్ని ఒక్కసారిగా పరిశీలించిన వెంటనే ఆమెకేదో సమాధానం లభించినట్టయి గాఢంగా నిట్టూర్చింది. అతను మునుపట్ల లేడు. మాటల్లో, చూపుల్లో తేడా ఇట్టే తెలుస్తోంది. శ్రీకాంత్ గుండెల్లో గుప్తపరుచుకున్నదేదో ఆమెకు ఎక్కడ తెలిసిపోతుందన్నట్టు అంటిముట్టనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకలేదు ఆమెకు. సవిత, ఇక నేను వెళ్తాను అంటూ లేచాడు. అప్పుడేనా, కాసేపు కూర్చో అందామని నాలుక చివరిదాకా వచ్చింది. ఎందుకో ఆ మాట అనబుద్ధి కాలేదు ఆమెకు. వెంటనే తను లేచింది. ఫ్రెండ్ని ఎవరినో కలుసుకోవాలి అంటూ అతను వేరే బస్సు ఎక్కేశాడు. ఆమె టౌన్ బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చినా ఆమె మనసు ఎలాగో ఉంది. శ్రీకాంత్ ఎందుకు అలా ఉన్నాడు? అదే ప్రశ్న ఆమెను వేధించుకు తినసాగింది. ఇంటి విషయాల గురించి అయితే తనకి తెలియని సంగతి అంటూ లేదు. అతని తల్లిదండ్రులు కూడా ఏ విషయం దాచకుండా తనకి చెప్తారు. అటువంటిది శ్రీకాంత్ తన దగ్గర దాయవలసిన విషయాలు ఏమున్నాయి? తనెక్కడ పనిచేస్తుందో ఏమిటో ఆ విషయాలు ఏమైనా తెలిసి అలా ఉన్నాడా అంటే కాదు. ఏ మాట అయినా ముఖం మీద అడిగేస్తాడు. ఆలోచిస్తూ ఆ రాత్రంతా అశాంతిగానే గడిపింది. గుండెల్లో ఏదో తెలియని గాబరా వస్తోంది. ఆ రోజు కృష్ణప్రసాద్ స్నానం చేసి కాఫీ, టిఫిన్ తీసుకొని హాల్లో పుస్తకాలు చూస్తూ కూర్చున్నాడు. అవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే. హిందీ నటీనటుల బొమ్మలున్నాయి ఆ పుస్తకాల్లో. ప్రతి బొమ్మని ఒక్కో పావుగంట సేపు పరిశీలనగా చూడసాగాడు. పేజీలు అలా తిరిగేస్తుంటే అతని దృష్టి ఒక పేజీ దగ్గర ఆగిపోయింది. ఒక హిందీ నటి స్విమ్మింగ్ డ్రెస్లో ఉన్న బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ అతని కళ్ళకి ఎంతో అందంగా, చక్కగా కనిపించింది. అలాగే పరిశీలనగా చూడసాగాడు. అంతలోనే అక్కడికి సవిత వచ్చింది. అప్పుడే స్నానం చేసి ముస్తాబై కాఫీ, టిఫిన్ ముగించుకొని అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. అతని దృష్టి పుస్తకంలోంచి ఆమె వైపు తిరిగింది. లేత నీలపు రంగుపై ఎర్రటి పువ్వులున్న చీర, నీలం రంగు జాకెట్ వేసుకుంది. లూజ్గా అల్లిన జడ, ఎడం చేతికి వాచి, కుడి చేతికి 2 బంగారు గాజులు, చెవులకి రింగులు, మెడ మాత్రం బోసిగా ఉంది. నుదుట ఎర్రటి బొట్టుతో పాలరాతి విగ్రహంలా ఉంది.
నఖసిక్క పర్యంతం ఆమెనే చూడసాగాడు. అలా చూడటం ఎంత మతిస్థిరం లేదని సరిపెట్టుకున్నా అతను పురుషుడే. చురుకైన కళ్ళు, సూటిగా చూసే చూపులు ఆమెను కలవరపెట్టాయి. కంగారును మనసులోనే అణుచుకుని కృష్ణప్రసాద్ ఎదురుగా ఇబ్బందిగా కూర్చుంది. ఆ చూపుల్లో చూపులు కలపలేనట్టు ఆమె కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి. సవిత అంటూ పిలిచాడు. ఆ పిలుపులో అనురాగం, ఆత్మీయత, అభిమానం నిండుగా తొణికిసలాడాయి. చప్పున తలెత్తి అతని వైపు చూసింది. కృష్ణప్రసాద్ ఆమె మొహంలోకి చూసి నవ్వాడు. ఆ నవ్వులో అమాయకత్వమే కాకుండా కోటి కాంతులు విరజిమ్ముతోంది. తన్మయురాలై చూసింది. మతిస్థిమితం లేకపోయినా అతనిది బంగారు మనసు. ఇతని నవ్వుకి శ్రీకాంత్ నవ్వుకి ఎంత తేడా అనుకోకుండా ఉండలేకపోయింది. నువ్వు నాకు నచ్చావు అన్నాడు నవ్వుతూ. గతుక్కుమన్నట్టుగా చూసి అంతలోనే తనకు తాను సర్దుకుంది. సవిత ఆ మాటలు వింటూనే చిరునవ్వు నవ్వింది. నిజంగా నువ్వంటే నాకెంతో ఇష్టం. సరే, మీరు పుస్తకాలు చూస్తూ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచి వెళ్ళబోయింది. అతను చేయి పట్టి ఆపు చేశాడు. మళ్ళీ ఇప్పుడే వస్తాను అంటూ మృదువుగా అతని చేతిని విడిపించుకోబోయింది. అతను వదలకుండా ఆమె చేతిని అలాగే పట్టుకున్నాడు. ఆమె చేతి స్పర్శ కృష్ణప్రసాద్ శరీరంలో విద్యుత్ ప్రవహించినట్టయింది. అతనికి ఆ శరీరం అలా అవటం ఏమిటో అర్థం కాలేదు. చటుక్కున చెయ్యి వదిలేశాడు. శరీరం మామూలుగా అయిపోయింది. ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ ఆమె చేతిని అందుకున్నాడు. శరీరంలో విద్యుత్ ప్రవహించినట్టు మళ్ళీ అదే అనుభవం. అతనికి ఏమిటో తమాషాగా, మనసుకి ఏదో ఆనందంగా అనిపించింది. ఈసారి మళ్ళీ ఆమె చెయ్యి అందుకోబోతుంటే అందుకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను నిరుత్సాహంగా చూశాడు. ఆ రోజు నుండి ఆమెకు ఏదో విధంగా దగ్గరగా ఉండాలని కోరుకునేది కృష్ణప్రసాద్ మనసు. అంతే, అంతకు మించి ఇంకేం కోరుకునేది కాదు. ఒకరోజు జగపతి రాయ్ గారు వచ్చారు కొడుకుని చూడడానికి. మీ నాన్నగారు వచ్చారు అని చెప్పింది. ఇతను సవిత చెప్పిన దగ్గర నుండి నాన్నగారు అని పిలుస్తున్నాడు. కొడుకు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. తండ్రి కొడుకులిద్దరికీ టిఫిన్ పెట్టింది. నాకెందుకమ్మా ఇప్పుడు అన్నాడు. పర్వాలేదు, కొద్దిగా తీసుకోండి, మీ అబ్బాయి తీసుకుంటున్నారుగా అంది. తండ్రితో ఎక్కడ లేని విషయాలు చెప్తూ టిఫిన్ తినసాగాడు. ఆయన కూడా టిఫిన్ తింటూ కొడుకు మాటలు శ్రద్ధగా వినసాగారు. అంతకు మునుపెప్పుడు కృష్ణప్రసాద్ అంత ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. చాలా తక్కువగా మాట్లాడేవాడు. జగపతి రాయ్ గారి మనసులో కలుక్కుమనసాగింది. ఎలాంటి అబ్బాయి ఎలా అయిపోయాడు? కన్న తండ్రికి ఇంతకంటే దుఃఖం మరొకటి ఉంటుందా అనుకున్నాడు మనసులో. నాన్నగారు ఏమిటి అన్నట్టు చూశాడు కొడుకు వైపు. సవిత అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆమె వారికి ఎదురుగా ఇబ్బందిగా కూర్చుంది. ఆయన ఏమనుకుంటారో అన్నట్టు. సవిత ఎంతో బాగుంటుంది, అదిగో ఆ బొమ్మలో లాగా అంటూ ఎదురుగా ఉన్న క్యాలెండర్ చూపించాడు. ఆ క్యాలెండర్లో అమ్మాయి ఎంతో బాగుంది. ఆ బొమ్మతో పోల్చాడు సవితను. జగపతి రాయ్ గారి మొహం ఆ మాటలు వింటూనే గంభీరంగా మారిపోయింది. కొడుకు అలా అన్నందుకు కాదు, ఆ అమ్మాయి ఆ మాటలు వింటే ఏమనుకుంటుందో అని. ఆయన ఎదురుగా అతనలా అనటంతో సవిత మొహం సిగ్గుతో ఎర్రబడింది. వంచిన తల పైకెత్తి వారి వైపు చూడలేకపోయింది. కొడుకు అలా అనటంతో ఆమె సిగ్గుపడుతోందని తెలిసి ప్రసంగాన్ని మరోవైపుకి తిప్పేశాడు. ఆమె తేలిగ్గా ఊపిరి తీసుకుని అక్కడి నుండి ఏదో పనున్నట్టు వెళ్ళిపోయింది. ఆయన ఒక గంట సేపు కూర్చుని వెళ్ళిపోయాడు. నెలకు 2 సార్లు విజయనగరం వెళ్ళి తండ్రిని తమ్ముణ్ణి చూసొస్తోంది. తండ్రికి కూడా కొంత డబ్బు ఇచ్చొస్తోంది. ఈ మధ్య అక్కడికి వెళ్తే తండ్రి చెప్పిన మాటలు సవితకు పదే పదే గుర్తురాసాగాయి. శ్రీకాంత్ 1-2 సార్లు ఇంటికి వచ్చినా ముభావంగా అదోలా ఉంటున్నాడని, మునుపటిలా సరిగ్గా మాట్లాడడం లేదని, ఈ మధ్య విజయనగరం 2 సార్లు వచ్చినా ఇంటికి అసలు రాలేదని చెప్పటం సవితకు ఎంత ఆలోచించినా అతనిలో మార్పు ఎందుకు ఇలా మారాడో గ్రహించలేకపోయింది. ఆ రోజు జీతం ఇవ్వడానికి అతన్ని కలుసుకుంది. జీతం లక్ష్యం లేనట్టు నిర్లక్ష్యంగా అందుకుని జేబులో పెట్టుకున్నాడు. ఎప్పటిలా పొగడలేదు, బాధపడలేదు. అతనిలో మార్పుల్ని జాగ్రత్తగా గమనిస్తూ సవితే ఎక్కువగా మాట్లాడసాగింది. అతను వింటూ కూర్చున్నాడు. శ్రీకాంత్ మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. చూపులు ఆమెపై లేవు, ఎటో చూస్తున్నాయి. ఉన్నట్టుండి అన్నాడు. సవిత, నాకిప్పుడు ఇంతవరకు ఎంత డబ్బు ఇచ్చావో గుర్తుందా? అతని ప్రశ్నకు తెల్లబోయినట్టుగా చూసింది. ఆ చూపులకి తట్టుకోలేనట్టుగా తడబడినట్టయ్యాడు. ఆహా, మరేం లేదు, ఎంత డబ్బు ఇచ్చింది గుర్తుంచుకోవటం మంచిది కదా అంటూ నవ్వాడు. ఆ నవ్వు మనస్ఫూర్తిగా రాలేదు. నీకు ఇచ్చిన డబ్బు ఎవరికో పరాయి వాళ్ళకి ఇచ్చినట్టు లెక్క పెట్టుకోమంటావా? నిష్ఠూరంగా పలికింది ఆమె కంఠం. ఆహా, అది కాదు సవిత, నన్ను అర్థం చేసుకో. ఒక ఆడపిల్ల సొమ్ముతో నేను చదువుకున్నాను. అది తలుచుకుంటుంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది. అర్థం కానట్టు వింతగా చూసింది శ్రీకాంత్ వైపు. నువ్వు ఇన్నాళ్ళు ఎంత డబ్బు ఇచ్చావో గుర్తుంచుకొని చెప్తే ఆ డబ్బు నీకు తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాను. శ్రీకాంత్ ఆశ్చర్యంగా చూస్తూ బాధగా అంది.
అవును సవిత, నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తే గానీ నాకు మనసు స్థిమితంగా ఉండదు అన్నాడు. ఆ విషయం నువ్వు మొదట ఆలోచించుకోలేదా? ఆ విషయం ఇప్పుడే గుర్తుకొచ్చిందా? మనసులోని కోపాన్ని మింగుకొని సూటిగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయినా సమాధానం చెప్పకుండా మాత్రం ఊరుకోలేదు. ఎందుకు ఆలోచించుకోలేదు? ఆలోచించుకున్న తర్వాతే నీ డబ్బు తీసుకోవటం మొదలుపెట్టాను. ఆ డబ్బు తిరిగి ఇచ్చేసేదాకా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. శ్రీకాంత్ అయోమయంగా చూస్తూ అంది. అయితే అంతవరకు పెళ్లి మాట తలపెట్టవా? నీకు అప్పు తీరుస్తేనే కానీ పెళ్లి మాట తలపెట్టను. నీ చదువు పూర్తి అవగానే పెళ్లి చేసుకుందామన్నావు, గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. పెళ్లి చేసుకుంటే భార్యవే కదా అని డబ్బు తిరిగి ఇవ్వలేకపోవచ్చు. అందుకే నీ డబ్బు నీకు ఇచ్చేశాకే పెళ్లి మాట తలపెడతాను. నేను నీకెప్పుడూ అప్పుగా ఇవ్వలేదే. నువ్వు ఎలా ఇచ్చినా నేను తీసుకోవటం మాత్రం అప్పుగానే తీసుకున్నాను. మంచిది, ముక్తసరిగా అన్న గుండెల్లో దుఃఖం సుడులు తిరుగుతోంది. అది ఏ క్షణాన్నైనా కట్టలు తెంచుకొని కన్నీటి రూపంలో బయట కురుకుతుంది అన్న భయంతో. వస్తాను శ్రీకాంత్, చాలా టైం అయింది నేనొచ్చి అంది లేచి. అబ్బా, అప్పుడే వెళ్తావా? మరి కాసేపు కూర్చో అని అతను అనలేదు. పైగా ఆ మాట ఆమె ఎప్పుడంటుందా అని ఎదురు చూడసాగాడు. సవిత అలా అనటంతో తల ఊపి అతను లేచి నిలబడ్డాడు. ఆమె ఇంటికొచ్చేసింది. ఒకరోజు కృష్ణప్రసాద్తో కారులో షికార్కి బయలుదేరింది సవిత. ఆమె పక్కన ఫుల్ సూట్లో అందంగా దర్జాగా ఉన్న అతన్ని చూసి మతిస్థిమితం లేదని అనుకోరు. మనిషి మామూలుగానే కనిపిస్తున్నాడు అందరికంటికి. సవిత ఎలా చెప్తుందో అలాగే వింటూ బుద్ధిగా కూర్చున్నాడు. సవిత కారు నెమ్మదిగా డ్రైవ్ చేయసాగింది. అప్పుడే షాప్లో నుండి శ్రీకాంత్ యువతలకు రావటం చూసింది. శ్రీకాంత్ అని పిలుద్దామనుకుంది. తన పక్కన కూర్చున్న కృష్ణప్రసాద్ని చూస్తే ఏమనుకుంటాడో అని సందేహిస్తూ కారుని ఓ పక్కగా ఆపింది. శ్రీకాంత్ వెనక ఓ అమ్మాయి రావటం కళ్ళపడింది. ఆమె వైపు ఆశ్చర్యంగా ఎవరా అని చూసింది. శ్రీకాంత్ ఆ అమ్మాయి ఇద్దరూ కూడా ఈ లోకంలో లేనట్టు ఏమిటేమిటో చెప్పుకుంటూ నవ్వుకుంటూ షాపు ముందు ఆగి ఉన్న కారు దగ్గరకు వచ్చారు. వాళ్ళ కంటికి ఎవరూ కనిపించటం లేదు. ఈ ప్రపంచమంతా తమిద్దరే ఉన్నట్టుగా తల వంచుతూ కారులో కూర్చున్నారు. కారు వెళ్ళిపోయింది. వాళ్ళని చూసి ఆమె ఈర్ష్యపడలేదు, నవ్వొచ్చింది. ఈ ప్రపంచంలో మనుషుల తీరు ఇంతే అనిపించింది. పశువులు గడ్డి తిని బ్రతుకుతుంటే మనుష్యులు డబ్బుని నమిలి మింగుతున్నారు. డబ్బుకి ఇచ్చిన విలువ మనిషి మరి దేనికి ఇవ్వడు. ఆ డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడటమే కాకుండా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఇన్నాళ్ళు తను కష్టపడింది ఎవరి కోసం, ఏం ఆశించి? ఆలోచిస్తూ తనలో తనే పిచ్చిగా నవ్వుకుంది. శ్రీకాంత్ అందరిలాంటి వాడు కాదు, డబ్బుకు ఆశించడు అనుకుంది. కానీ తన ఊహ పొరపాటు అని తేలిపోయింది. అతను డబ్బు మనిషే. కారు స్టార్ట్ అయింది. కారులాగే ఆమె మనసు పరుగులు పెడుతోంది. కానీ ఒకటే తేడా, కారుకి తన గమ్యం ఏదో తెలుసు. తన మనసుకి ఆలోచనలకి గమ్యం ఎక్కడా? ఇక నుంచి తన మనసుకి స్థిమితం ఉంటుందా? ఈ ఆలోచనలకి అంతెక్కడా? ఆమెకు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. కృష్ణప్రసాద్కి ఇవేమీ తెలియవు. కారులో బుద్ధిగా కూర్చుని వచ్చిపోయే మనుషుల్ని చూస్తున్నాడు. ఇద్దరు ఇంటికి వచ్చేశారు. ఆ రాత్రి మంచం మీద పడుకున్నాక ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. నమ్మించి ఎంత మోసం చేశాడో తలుచుకుంటుంటే గుండెలు బద్దలైపోతున్నాయి. ఇన్నాళ్ళు తన కష్టమంతా వృధా అయిపోయింది. శ్రీకాంత్ తన దారి తను వెతుక్కొని వెళ్ళిపోయాడు. మాటిమాటికి ఆ అమ్మాయే కళ్ళల్లో మెదలసాగింది. నల్లగా, లావుగా, పొట్టిగా ఉంది. అయితేనేం, ఫ్యాషన్లతో, ఖరీదైన బట్టలతో, బంగారపు వస్తువులతో లేని అందం బలవంతంగా తెచ్చుకుంది. అయినా ఆమె అందగత్తె కాదని ఎవరికైనా తెలిసిపోతుంది. ఎవరి అమ్మాయో తెలీదు. అతనితో చదువుతుందేమో కూడా. ఏ విషయం సరిగ్గా తెలియకపోయినా శ్రీకాంత్ మనసు ఏమిటో గ్రహించేసింది. తనంటే ప్రేమ అనేది లేదు. అసలు అతనికి ప్రేమ అంటే అర్థమే తెలియదేమో. డబ్బు అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే వెంటనే టకీమని సమాధానం చెప్పగలడు. ఆలోచిస్తూ అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియలేదు. దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని ఆ విషయం ఎలా తేలుతుందో చూద్దామని ఊరుకుంది. ఆ రోజు ఎర్ర సిల్క్ చీర కట్టుకొని అదే రంగు జాకెట్ వేసుకొని ముస్తాబైంది. కృష్ణప్రసాద్ కిటికీ దగ్గర నిలబడి కిందకి చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నాడా అని వెనగ్గా వెళ్ళి తను తొంగి చూసింది. క్రింద తోటమాలి మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. సవిత తన పక్కకు వచ్చి నిలబడ్డం చూసి ఆమె వైపే పరీక్షగా చూడసాగాడు. ఆమె అప్పుడే స్నానం చేసి ముస్తాబై వచ్చింది. ఆమె రాసుకున్న పౌడరు, సబ్బు తాలూకు సువాసన సన్నగా తేలివచ్చి అతని నాసికా పుటాలకి తగిలింది. ఆ సువాసన మృదుమధురంగా, మత్తుగా, హాయిగా ఎలాగో అనిపించింది. అతని ఆలోచనలు గ్రహించలేని సవిత అలాగే నిలబడింది. ముందు రోజు కారులో షికార్కి వెళ్తుంటే ఓ సినిమా హాల్ ముందు పెద్ద వాల్ పోస్టర్ కనిపించింది. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు
ఒకరిని ఒకరు అల్లుకుపోయినట్టుగా ఉన్నాయి బొమ్మలు. ఆ వాల్ పోస్టర్ వైపే అలాగే చూడటం సవిత అంతగా గమనించలేదు. ఇప్పుడు అతనికి ఆ వాల్ పోస్టర్ గుర్తుకొచ్చింది. అతనిలో ఏదో ఆవేశం. ఆ ఆవేశం ఏమిటో అతనికే తెలియటం లేదు. చటుక్కుని చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. సవిత బిత్తరపోయినట్టయి అతని పట్టు విడిపించుకోవాలని చూసింది. కానీ అతను వదల్లేదు. మృదువుగా పూలరెమ్మలా ఉన్న ఆమె శరీరాన్ని తన గుండెలకి అదుముకున్నాడు. అతని నరనరంలోనూ విద్యుత్ కంపన కలిగింది. ఎందుకలా తన మనసు స్వాధీనం తప్పుతోంది? తనకు కావాల్సిందేమిటి? తన శరీరం ఏం కోరుకుంటోంది? అతనికే అయోమయంగా ఉంది. తన మనసు ఏం కోరుకుంటోందో అతనికే అర్థం కావటం లేదు. మీరు చాలా మంచివారుగా, వదలండి అంది మెల్లగా బ్రతిమలాడుకుంటున్నట్టు. నే వదిలిపెడితే నువ్వు వెళ్ళిపోతావు నవ్వాడు. వెళ్ళిపోను, ఇక్కడే ఉంటాను అంది. ఆమె అతని పట్టు విడిపించుకోవడానికి గింజుకుంటోంది. సవితను దగ్గరకు లాక్కోవటంతో అతని పెదవులకి ఆమె చెంప తగిలింది. ఆమె చెంప అతని పెదవులకి తగలటంతో వింతగా గమ్మత్తుగా అనిపించింది. అలా పెదవులతో ఆమె చెంపను రాయసాగాడు. అతనికి ఒళ్ళంతా వేడెక్కిపోసాగింది. అలా అతని పెదవులని, ఆమె నుదుటిని, కళ్ళకి, చెంపలకి ఆంచి చూశాడు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతని శరీరం వేడెక్కటమే కాకుండా హృదయంలో ఓ విచిత్రమైన అనుభూతి కలిగింది. అతని శరీరంలో విద్యుత్ ప్రవహిస్తోంది. మనసులో ఏదో తెలియని ఆవేశం. ఆమె పెదవులు విపరీతంగా వణకసాగాయి. ఉన్నట్టుండి ఆమెను చటుక్కున వదిలేశాడు. దూరంగా నిలబడి మెడ కొద్దిగా పక్కకు పెట్టి ఆమెనే విచిత్రంగా చూడసాగాడు. అతని గుండెల్లో ఆ పొంగు ఏమిటో, శరీరం వేడెక్కటం ఏమిటో అర్థం కాలేదు. తన మనసు ఏం కోరుకుంటుందో ఏమిటో తెలియటం లేదు. ఆమెను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంటే మాత్రం తన మనసుకి హాయిగా ఆనందంగా ఉంటుంది. అంతే తెలుసుకున్నాడు అతను. సవితకు గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది, మీరిలా చేస్తే నేను వెళ్ళిపోతాను. నీకు నా మీద కోపం వచ్చిందా అన్నాడు భయపడుతున్నట్టుగా. హోంవర్క్ చేయకపోతే టీచర్ కోప్పడుతుందేమో అని చిన్న అబ్బాయి భయపెడుతున్నట్లుగా ఉంది అతన్ని చూస్తుంటే. ఆమె మాట్లాడలేదు. అయితే ఇంకెప్పుడు ఇలా చెయ్యను. సరే అయితే పదండి. ఆమె ముందుకు దారి తీసింది. వెనక అతను వెళ్ళాడు. ఆ రోజు ఉదయం అతని నిద్రలేపడానికి గదిలోకి వెళ్ళింది. కృష్ణప్రసాద్ మంచం మీద లేడు. ఒక్క క్షణం ఆమె గుండె ఆగిపోయినట్టయింది. గుండెలు దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. మంచం మీద లేడు. ఎక్కడికి వెళ్ళాడు? కిటికీ తలుపులు తెరిచింది. వెళ్ళి కిందకు చూసింది. కిందికి దూకేయలేదు కదా. దడదడలాడే గుండెలతో గది అంతా వెతికేసింది. బాత్రూమ్ అవి చూసింది. ఎక్కడా కనిపించలేదు. భయంతో గుండె కాస్త గొంతులోకి వచ్చినట్లయింది. జగపతిరాయ్ గారికి ఎలా చెప్పటం? ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఒక్క పరుగులో గదిగుమ్మం దాటబోయింది. మీట నొక్కినట్టు ఆమె పాదాలు నేల కంటుకుపోయాయి. చెవులు రిక్కించి అలాగే నిలబడిపోయింది. అతను గట్టిగా ఊపిరి తీస్తున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపించాయి. ఎక్కడి నుండి వస్తుందా శబ్దం అని క్షణంసేపు అలాగే విన్నది. వెనక్కి తిరిగి మంచం వైపు నడిచింది. వెళ్ళి కిందకు అంటుతూ ఉన్న దుప్పటి పైకెత్తి చూసింది. ఆమెకు ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లయింది. గొంతులోకి వచ్చిన గుండెకాయ కాస్త వెనక్కిపోయి యథాస్థానంలో ఉన్నట్టు అనిపించింది. మనసు స్థిమితంగా సంతోషంగా అనిపించింది. మంచం కింద పడుకొని ఒంటి మీద తెలివి లేకుండా నిద్రపోతున్నాడు. అతన్ని ఆ విధంగా చూడగానే సవితకు ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని నిద్రలేపి ముఖం కడుక్కుని స్నానం చేయమని చెప్పి అతని దగ్గర నౌకర్ను ఉండమంది. ఆ రోజు టిఫిన్ ఏమిటో చూడసాగింది. అతను స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చేసరికి టిఫిన్ సిద్ధంగా ఉంచింది. కృష్ణప్రసాద్ తిన్నాక తీరిగా కూర్చొని పుస్తకాలు చూసుకుంటున్నాడు. ఆ రోజు 1 తారీఖు జగపతిరాయ్ గారు వచ్చి ఆమెకు జీతం ఇచ్చి వెళ్ళారు. ఆ వేళ తప్పనిసరి ఆమె శ్రీకాంత్ని కలవడానికి వెళ్ళింది. శ్రీకాంత్ వచ్చినా సవితతో ఎక్కువసేపు మాట్లాడలేదు. ఆమె మౌనంగా డబ్బు అందివ్వబోయింది. అతను తీసుకోలేదు. నాకు ఈ నెల నుండి డబ్బు ఇక అవసరం లేదు. ఇంతవరకు నువ్వు ఎంత ఇచ్చావో చెప్తే వీలును బట్టి అప్పు తీర్చేయడానికి ప్రయత్నిస్తాను. నెల నెలా మర్చిపోకుండా డబ్బు అందుకున్న వాడివి, ఆ మాత్రం గుర్తులేదా అడిగింది. నెమ్మదిగా అయినా ఆమె కంఠస్వరం కటువుగా ఉంది. ఆమె మాటలు అతని వీపుపై కొరడా దెబ్బలు తగిలినట్టయ్యాయి. నోట మాట రానట్టు కళ్ళప్పగించి చూడసాగాడు. అది కాదు సవిత అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. ఏమిటి అన్నట్టు సూటిగా అతని వైపు చూసింది. ఆమె చూపులకి తట్టుకోలేనట్టుగా కాస్త తడబడ్డాడు. నువ్వు చాలా మారిపోయావు శ్రీకాంత్. నేనా? ఏం మారాను అంటూ నవ్వడానికి ప్రయత్నించాడు. నవ్వు రాలేదు. ఆ మార్పు నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుస్తుంది. ఏమిటో చెప్పనా? ఆనాడు నీ చదువు మధ్యలో ఆగిపోతుందని బాధపడి బెంగపడ్డానే, ఆ బాధ ఇప్పుడు నీలో మచ్చుకు కూడా లేదు. సరికదా, నాకు ఇప్పుడు ఎవరి అవసరం లేదు. నేను ఎవ్వరికీ తలవంచవలసిన అవసరం లేదు.
నేను డాక్టర్నైపోయానన్న గర్వం నీలో ఎంతో ఎత్తున పెరిగిపోయింది. నాకా? నవ్వాడు. ఆ నవ్వు ఆమెకు కంపరంగా అనిపించింది. కుండెడు విషాన్ని మనసులో దాచుకొని నవ్వినట్టుగా ఉంది. కష్టపడి చదివిన వాళ్ళందరికీ చదువు వస్తుంది, డిగ్రీలు చేతికి వస్తాయి. ఆ చదువుకున్న వాళ్లల్లో ఎంతమందికి సంస్కారం ఉంది? వాళ్లల్లో ఎందరికీ మానవత్వం ఉంది? 100కి 1 ఉంటాడు. అందరికీ ఉండది మంచి మనసు. అందరూ చదువుని వ్యాపార దృష్టితో చూస్తున్నారు. నేను ఇంత చదువు చదివితే అంత కట్నం వస్తుంది, నెలకు ఇంత జీతం వస్తుంది అని ఆలోచించేవాళ్లే కానీ చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి అందరిలో మంచి పేరు తెచ్చుకుందాం, నలుగురికి సహాయపడి వారి ఉన్నతికి పాటుపడదాం, అందరినీ సమానంగా చూద్దాం అన్న ఆలోచన లేదు ఎవ్వరికీ అంది ఆవేశంగా. సవిత మాటలకి శ్రీకాంత్ అయోమయంగా చూశాడు. అదేమిటి సవిత అలా మాట్లాడుతున్నావు? నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. ఎలా అర్థమవుతుంది? ఆ అర్థం చేసుకునే మనసు నీకుంటేగా, అసలు నీ మనసు నీ దగ్గర ఉంటేగా అంటూ నవ్వింది. ఆమెకు ఆ క్షణంలో చూస్తుంటే తనకు బాగా పరిచయం ఉన్న సవితలా అనిపించలేదు. తనని బోనులో నిలబెట్టి చేసిన నేరాన్ని తన చేత ఒప్పిస్తున్న లాయర్లా అనిపించింది. ఇంకాసేపు అక్కడే కూర్చుంటే తన తప్పు తనే ఒప్పేసుకుని ఆమె కాళ్లపై పడి క్షమాపణ కోరుకుంటాడేమో అనిపించి చటుక్కున లేచి నిలబడ్డాడు. శ్రీకాంత్ మనసులో భయం పట్టుకుంది. ఆమె తన మనసులో విషయాన్ని ఎక్కడ పసిగట్టేస్తుందో అని. టైం అయింది, ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్ళడానికి నీ దారి వేరు, నా దారి వేరు, మన గమ్యం కూడా వేరు వేరు అంటూ చెప్పి కూర్చున్న చోటు నుండి కదల్లేదు. సవిత తెల్లబోయినట్టుగా చూశాడు. అంటూ నవ్వింది. నేను ఇన్ని రోజులు ఎలాంటి భ్రమలో పడ్డానో, నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానో తలుచుకుంటుంటే నాకు నేనే సిగ్గుపడుతున్నాను. శ్రీకాంత్ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లోకి చూడ్డానికి భయపడ్డాడు. రేపు బుధవారం ఒక్కసారి రాగలవా అడిగాడు. ఎందుకు? తప్పకుండా వస్తాను. నాకు నువ్వు ఎంత బాకీ ఉన్నావో ఇంటి దగ్గర లెక్క చూసుకుని బుధవారం వచ్చి చెప్తాను అంది. ఆమె ఆ మాటలు ఎంత శాంతంగా అన్నదో, ఆ మాటలు శూలాల్లా గుండెలో దిగినట్టయింది శ్రీకాంత్కి. సరే నేను వెళ్తాను, నువ్వు రావా? చెప్పానుగా మన దారులు గమ్యాలు వేరని. శ్రీకాంత్ మాట్లాడకుండా తలవంచుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తున్న ఆమెకు కళ్ళల్లో నీరు గిర్ర తిరిగింది. తనేం ఊహించుకుంది, ఏం ఆశించింది, ఏం కోరుకుంది? మరిప్పుడు మనసుని రాయి చేసుకుని కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని ఇంటికి బయలుదేరింది. ఆ వేళ కృష్ణప్రసాద్ని తీసుకొని సవిత సినిమాకు వెళ్ళింది. ఇద్దరు బాక్స్లోకి వెళ్ళి కూర్చున్నారు. ముందు రోజు పుస్తకాలు చూస్తూ బొమ్మల గురించి అడిగితే ఆ బొమ్మలు ఏ సినిమాలోవో చెప్పింది. సినిమా అంటే అని ప్రశ్నించాడు. సినిమా చూస్తారా, వెడదామా అంటే వెడదాం అని ఉత్సాహం చూపించాడు. అతను కూడా అన్నీ తెలుసుకోవటం మంచిది అని సినిమాకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. అతనికి చెప్పినట్టే సినిమాకు ఆ రోజు తీసుకువెళ్ళింది. సినిమా చూస్తున్నంతసేపు కృష్ణప్రసాద్ ఎటూ చూడలేదు. అలాగే తెరపై దృష్టి ఉంచి ప్రతి సీనుని శ్రద్ధగా చూడసాగాడు. సినిమాలో హీరోయిన్ భరతనాట్యం చేయటం, ఆ నాట్యం అతని దృష్టిని ఇంకా ఆకట్టుకుంది. ఆ బాక్స్లో వీళ్ళిద్దరూ తప్పితే ఎవరూ లేరు. అన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి. భరతనాట్యానికి పాటకు అనుగుణంగా కృష్ణప్రసాద్ బూటకాలు నేల మీద ఆడుతూ లయవేయసాగింది. అప్రయత్నంగా అతని తల నెమ్మదిగా ఊగుతూ చేతివేళ్లు కుర్చీ హ్యాండిల్ మీద తాళం వేస్తున్నట్టు కదలసాగాయి. అది గమనించి తనలో తాను నవ్వుకుంది సవిత. సినిమా అయిపోయాక ఆమె అతని వైపు చూసింది. ఇక వెళ్దామా అన్నట్టు. అప్పుడే అయిపోయిందా అన్నట్టు ముఖం అదోలా పెట్టి అయిష్టంగా లేచొచ్చాడు. ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్న ఆ భరతనాట్యమే కళ్ళ ముందు కదలసాగింది. మంచం మీద వెల్లకిలా పడుకున్న అతని పాదాలు మెల్లగా ఊగసాగాయి. ఆ పాట ఇంకా చెవుల్లో మారుమోగుతోంది. అతనికి నిద్ర పట్టేసిన కలలో అంతా హీరోయినే తెల్లవార్లు నాట్యం చెయ్యసాగింది. తెల్లవారి లేచిన ఆ నాట్యాన్ని మర్చిపోలేదు. స్నానం చేసి కాఫీ టిఫిన్ ముగించుకొని గదిలో అద్దం ముందు నిలబడి ఆ హీరోయిన్ చేసినట్టు నాట్యం చేయసాగాడు. కాకపోతే ఆ హీరోయిన్ చేసినంత బాగా కాకపోయినా చిన్నగా అడుగులు వేస్తూ చేతులు కదిలిస్తూ కళ్ళు తిప్పసాగాడు. గదిలోకి అడుగుపెట్టిన సవిత అతన్ని చూస్తూనే నవ్వింది. ఆమె నవ్వు చూస్తూనే చిన్నబుచ్చుకున్నట్టయి నాట్యం చేయటం మాని నుదురు చిట్లించుకొని అలాగే నిలబడిపోయాడు. అతను అలా నిలబడిపోవటం చూసి దగ్గరకు వెళ్ళింది. చిన్నప్పుడు సురేష్ కూడా కోపం వస్తే ఇలాగే ముఖం పెట్టుకొని కూర్చునేవాడు. కోపం వచ్చిందా? నవ్వు దాచుకుంటూ అడిగింది. అతను మాట్లాడలేదు. ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. నీతో నేను మాట్లాడను అన్నట్టు భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకుంది. అలా నాట్యం చేయకూడదు, ఆడపిల్లలు చేస్తారు. అంటే నువ్వా అడిగాడు. తల ఊపింది. అతని కళ్ళలోకి చూసి నవ్వుతూ నువ్వు చేస్తావా అడిగాడు సంతోషంగా. నేనా? నాకు రాదు కంగారుగా అంది. నేను చూస్తాను చెయ్యి అంటూ పట్టుబట్టాడు. ఆమె అతనికి అరగంట సేపు అయినా చెప్పి చూసింది.
తనకి నాట్యం రాదని, మరొకసారి ఆ సినిమాకు తీసుకువెళ్తానని. ససేమిరా అతను ఆమె మాట వినలేదు. నాట్యం చేస్తావా లేదా అంటూ కూర్చున్నాడు. ఇక చేసేది లేక పైట చెంగు నడుం చుట్టూ తీసి పక్కకు దోపి చిన్నప్పుడు స్కూల్లో చేసిన డ్యాన్సు, సినిమాలో చూసిన డ్యాన్సు కలిపి చేసింది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ కూర్చున్నాడు. సినిమాలో హీరోయిన్ చేసిన నాట్యం కంటే సవిత నాట్యం ఎంతో బాగుంది, ఎంతో అందంగా కూడా కనిపించసాగింది. అలా ఎప్పుడైనా గుర్తుకు వస్తే ఆమెను నాట్యం చేయమనేవాడు. అతని మాట కాదనేది కాదు. అతనికి ఏ విషయం అయితే సంతోషం కలిగిస్తుందో గ్రహించి అతనికి సంతోషం కలిగేటట్టు చూడసాగింది. శ్రీకాంత్ బుధవారం ఎందుకు రమ్మన్నాడో, ఏం చెప్పదలిచాడో ముందే ఊహించుకోగలిగింది సవిత. శ్రీకాంత్ ఒక శుభలేఖ ఆమె చేతికిచ్చాడు. అతని ముఖంలోకి ఒకసారి చూసి ఆ శుభలేఖ అందుకొని చదివి యథాప్రకారం కవర్లో పెట్టేసి మామూలుగా కూర్చుంది. ఆమె ఏమైనా అంటుందేమో అని చూశాడు. ఏమీ అనకపోవటం చూసి తనే అన్నాడు, నువ్వు చాలా బాధపడుతున్నావు అనుకుంటాను. నేను బాధపడుతున్నానని ఎలా అనుకున్నావు? ఎదురు ప్రశ్న వేసింది. నేను ఈ పెళ్లి చేసుకుంటున్నానని అంటూ నసిగాడు. నిజం చెప్పాలి అంటే నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటావా? డబ్బు కోసం గడ్డి తినే నీలాంటి వాడు నాకు భర్త అయ్యే దురదృష్టం కలగనందుకు. శ్రీకాంత్ ఆమె వైపు తీక్షణంగా చూశాడు. సవిత ఏమాత్రం తొణక్కుండా అతని వైపే చూసింది. ఎందుకు పిలిచావు అన్నట్టు. నీ నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడకు అన్నాడు. మాట్లాడితే ఏం చేస్తావు? కోపంగా అరిచింది. అతను కోపాన్ని దిగమింగుతున్నట్టుగా ముఖం మరో పక్కకు తిప్పేసుకున్నాడు. ఇంతకంటే ఏం చేస్తావు? ఇంకేం చేయగలవు అంటూ జీవం లేని నవ్వు నవ్వింది. నా మనసుని నాకు కాకుండా చేశావు, నమ్మించి గొంతు కోసావు, డబ్బు కోసం అమ్ముడు పోయావు. అతను మాట్లాడలేదు, అలాగే కూర్చున్నాడు. ఆనాడు నువ్వు వట్టి శ్రీకాంత్వే, చదువుకోవడానికి డబ్బు లేక కృంగిపోయి అందరిలాంటి వాడివే. మరి ఈనాడు ఒక ఆడదాని కష్టార్జితంతో చదువుకొని పైకి వచ్చే డాక్టర్వి. మర్యాద, మంచి, మానవత్వం నీలో ఎలా ఉంటాయి? ఒకే ఒక నూలు పోగుతో గొంతుక కోసే నేర్పు నీకు ఉండక మరెవరికి ఉంటుంది? మనిషికి కావాల్సింది డబ్బు కాదు శ్రీకాంత్. ఆ నిజం నువ్వు ఇప్పుడు కాకపోయినా చాలా రోజుల తర్వాత అయినా తెలుసుకుంటావు. డబ్బిచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడూ మనుషులకి గౌరవం ఇవ్వరు. డబ్బు కోసం అమ్ముడు అయిపోయిన నీకు ఆ ఇంట్లో పెంపుడు కుక్కకు ఉన్న స్థానం కూడా లేదని త్వరలోనే గ్రహిస్తావు. సవిత కోపంగా అరిచాడు. నువ్వు అరిచినంతలోకే జడిసిపోయేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. ఎందుకంటావా? నేను అందరిలాగా ఒకళ్ళ మోచేతి దగ్గర నీళ్లు తాగలేదు. సవిత ఊరుకుంటున్న కొద్దీ మితిమీరి మాట్లాడుతున్నావు. ఎందుకు ఊరుకోవటం? నీ తప్పేం లేనట్టయితే తిరిగి సమాధానం చెప్పు. అతను మాట్లాడలేదు. ఆమె నవ్వింది. నీ తప్పే నీ తల మీద కూర్చుని భూమిలోకి కృంగదీస్తుంది. తిరిగి సమాధానం ఏం చెప్తావు? ఎందుకు చెప్పలేను? పౌరుషంగా తలెగరేశాడు. నిన్ను కావాలని నేను ఏం మోసం చేయలేదు. ఆనాడు నీ కాళ్ళు పట్టి నన్ను చదివించమని నేనేం బ్రతిమాలుకోలేదు. నిన్ను మనసులో పెట్టుకుని ఆరాధించే ప్రేమ పూజారిగా ఆ రోజులు గడుపుతానని, నువ్వు లేకపోతే నేను లేను అని నేనేమీ నీకు చెప్పలేదే. నీ గొంతుగా కోసానంటున్నావు. నీ జీవితం నాశనమైంది అంటున్నావు. ఏం చేశాను? నేనేమైనా చెడ్డగా ప్రవర్తించానా? నీ ఆస్తి అంతా దొంగలించానా? నీకై నువ్వు వచ్చి నన్ను చదివిస్తాను, పెళ్లి చేసుకోమన్నావు, బ్రతిమాలుకున్నావు. సరేనన్నాను. ఆ సరేననటం నీకు ఆస్తి అంతస్తులు ఉన్నాయని, అందగత్తవని కాదు. బ్రతిమాలుకుంటున్నావు. సరేనన్నాను. అంత మాత్రం చేత నీ అందం చూసి నేనేం పిచ్చివాడిని అయిపోలేదు. మా ప్రొఫెసర్ గారే స్వయంగా అడిగారు. వారికి ఒక్కగానొక్క కూతురు. అటువంటి వారు స్వయంగా అడిగితే నేనేం కాదంటాను. నేను కావాలని డబ్బుకి అమ్ముడైపోలేదు. పౌరుషంతో ప్రతి మాట నొక్కి నొక్కి పలికాడు. అతని మాటలకి ఆమె కోపం తెచ్చుకోలేదు. చిరునవ్వు ఆమె పెదవులపై నాట్యం చేసింది. అందం చూసి ఎప్పుడు పిచ్చివాడివి కావు శ్రీకాంత్. అలా పొరపడటం నా పిచ్చితనం. నిన్ను పిచ్చెక్కించేది ఒక్క డబ్బు మాత్రమే. అందుకే అలాంటి అమ్మాయిని చేసుకుంటున్నావు. నేను బాధపడేది నువ్వు దూరం అయిపోతున్నందుకు కాదు. నీకు ఖర్చు పెట్టిన డబ్బులో 100వ వంతు డబ్బుని కుక్కలకి ఖర్చు చేస్తే అవి విశ్వాసంతో నా దగ్గరే పడి ఉండేవి. అందుకే అంటారు కుక్కలకున్న విశ్వాసం మనుష్యులకి ఉండదని. నీకు ఖర్చు చేసిన డబ్బు కనీసం అనాథ శరణాలయానికి ఇచ్చినా నాకు తృప్తి మిగిలేది. సవిత, నీ డబ్బు తీసుకున్నాననే కదూ నువ్వు నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నీ డబ్బు పైసా కూడా ఉంచుకోను, తిరిగి ఇచ్చేస్తాను కోపంగా అన్నాడు. ఈ పౌరుషం నీకు ఇంతకుముందు ఉంటే ఎంత బాగుండేది. నీ జీవితానికి ఒక మచ్చ లేకుండా పోయేది. ఒక ఆడదాని సొమ్ముతో చదువుకొని పైకొచ్చావన్నమాట నీకు ఉండకపోను అంటూ లేచి నిలబడింది. నీ డబ్బు నేను ఎగ్గొట్టి పారిపోతే నాకు ఆ మచ్చ మిగిలిపోతుంది. అతను లేచి నిలబడ్డాడు. దొంగతనం చేసి పట్టుబడిపోయి ఆ వస్తువులు తిరిగి ఇచ్చేసినా అతన్ని దొంగగానే చూస్తుంది ఈ లోకం అంటూ నవ్వింది. చేతిలో ఉన్న శుభలేఖ తిరిగి అతని చేతిలో పెట్టేసి అంది, నీకు ఖర్చు చేసిన డబ్బు తిరిగి తీసుకోవటం నాకు ఇష్టం లేదు.
భర్తగా భావించి నీకు ఆ డబ్బు ఇచ్చానే గాని అప్పుగా ఇవ్వలేదు. భర్తగా ఆ డబ్బుని నువ్వు స్వీకరించలేని పక్షంలో దానంగా స్వీకరించక తప్పదు. నా దయా ధర్మాలతో చదువుకున్నావని గుర్తుంచుకో. వస్తాను అంటూ అక్కడి నుండి వచ్చేసింది. ఏదో చెప్పాలనుకున్నాడు. ఆమె అందుకు ఆ అవకాశం ఇవ్వలేదు. వెళ్ళిపోయింది. తన పెళ్ళి అనగానే ఏడుస్తుంది, తనని బ్రతిమాలుకుంటుంది అనుకున్నాడు. నువ్వు లేకపోతే నేను జీవించలేను, నేను ఏ నూతిలోనో పడి చచ్చిపోతానో అని ఏడుస్తుంది. ఎలా ఊరుకోబెట్టాలా అని ఆలోచించసాగాడు. ఆ వేళ ఉదయం నుండి తను ఆలోచించిన దానికి వ్యతిరేకంగా జరిగింది. సవిత అసలు ఏడవలేదు. సరికదా తనంటే లెక్కలేనట్టు ప్రవర్తించడం శ్రీకాంత్కి నిజంగా మతిపోయింది. కథ కొనసాగుతుంది.